హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే తనుజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటి కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్‌లో లేడు. నామినేషన్స్‌లో లేకపోవడం మంచిదే కదా అని అనుకుంటున్నారు కదా! కానీ అది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నామినేషన్స్‌లో ఉండడం వల్ల ఈ వారం ఎందుకంటే ఇది వీక్ లాస్ట్ నుంచి ఇంకా 2 వీక్సే ఉన్నాయి కాబట్టి ఈ 2 వీక్స్ కూడా నామినేషన్స్‌లో ఉంటే ఓటింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, ఈ వీక్ అసలు నామినేషన్స్‌లో ఉంటే కళ్యాణ్‌కి ప్లస్ పాయింట్ అయ్యేది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లెయ్యరనుకోండి. వాళ్ళకు బద్ధకమొస్తుంది. వస్తాంలే ఓట్లు అన్నట్టుగా వేరే వాళ్ళకి అలవాటైపోతారు. అలా అలవాటైపోవడం వల్ల కళ్యాణ్‌కి బ్యాడ్ అవుతుందేమో అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల ఈ వారమంతా అతనికి గేమ్స్ ఆడే ఛాన్సెస్ కూడా రాకపోవచ్చు. నిన్న ఆడిన గేమ్స్ ప్రకారం చూస్తే ఆయన సంచాలక్‌గా ఉన్నాడు కాబట్టి ప్రతి గేమ్‌లో కూడా ఆయన సంచాలక్‌గానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కళ్యాణ్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అలాగే తనుజకు గుడ్ న్యూస్ అని ఎందుకని అంటానంటే, తనుజ నామినేషన్స్‌లో ఉంది. తనుజ నామినేషన్స్‌లో ఉండడం వల్ల ఆమెకు ఈ వారం ఓట్లు చాలా గట్టిగా పడతాయి. కాబట్టి ఆమెకు నెక్స్ట్ వీక్ గూడా ఓట్లు పరంగా పెరిగే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అలాగే నిన్న గేమ్స్ ఏమేం పెట్టారంటే నిన్న మీరు ఎపిసోడ్ చూస్తే మాత్రం 'బిగ్ బాస్' ఏం చెప్పాడంటే ఆహ్, ఎక్స్‌పెక్టెడ్ కెప్టెన్ తప్ప అందరూ నామినేషన్స్‌లోకి వచ్చాడు అని అనౌన్స్ చేశాడు. ఇలా అనౌన్స్ చేసాక ఆహ్, మళ్ళీ వీళ్ళకి పాయింట్స్ ఇవ్వాలని ఒక గేమ్ పెట్టాడు. పాయింట్స్ అంటే ఆహ్, 6 బాక్సెస్ ఉంటాయి. 6 బాక్సెస్‌లో 0 నుంచి 2,50,000 ఇలా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి. ఒక దాంట్లో 0 ఉంటది. ఒక దాంట్లో 50,000 ఉంటది. ఒక దాంట్లో 1,00,000 ఉంటది. ఇంకొక దాంట్లో 1,50,000 ఉంటది. ఇంకొక దాంట్లో 2,00,000 ఉంటాయి. ఇంకొక దాంట్లో 2,50,000 ఉంటాయి. ఇలా ఉన్న ఒక్కొక్క పెట్టెను ఒక్కొక్కరికి ఇవ్వాలి. అది ఎలా అంటే ఒక బాలొస్తుంది. ఆ బాలును పట్టుకొని ఎవరైతే ఒక బాల్‌ను పట్టుకుంటారో వాళ్ళు ఒక డబ్బాని ఎంచుకొని మిగతా హౌస్‌మేట్స్‌లో ఎవరికివ్వాలో ఆ డబ్బాను పేరు చెప్తారు. పేరు చెప్తే మిగతా హౌస్‌మేట్స్ ఏం చేస్తారంటే ఆ డబ్బాకి అతను అర్హుడా? కాదా? అన్నది డిసైడ్ చేసి అప్పుడు అసైన్ చేయాలి. అలా చేసినప్పుడు ఆహ్, ఫస్టు ఎవరికొస్తుంది? తనుజాకు వస్తుంది. తనుజాకు 2,00,000 బాక్స్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఇమాన్యుయల్‌కి 2,50,000. ఆ తర్వాత ఆహ్, ఎవరికి మన డెమన్ పవన్‌కి 1,50,000 డబ్బా. ఆ తర్వాత సుమన్‌కి 1,00,000. ఆ తర్వాత భరణికి 50,000. లాస్ట్‌కి సు మన సంజనాకి 0 ఉన్న బాక్స్ ఇవ్వడం పడుతుంది. అందువల్ల సంజనాని అందరూ టార్గెట్ చేశారేమో అని అనిపిచ్చింది. ఏ గేమ్‌లో పాపం ఆమెకు మరీ జిన్ 0 అన్నది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఈ సీజన్ లేసిందే సంజన వల్ల అనేమో అనిపించింది. అప్పుడు ఆమె ఫస్ట్ వారంలో చేసిన ఫన్ను, చేసిన దొంగతనాల వల్లే సీజన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ట్రాక్‌లోకొచ్చింది. లేకపోతే సీజన్ గుడిసిపోయేది అని అనిపిచ్చింది. కానీ ఆమెకు 0 ఇవ్వడం వల్ల ప్రజల్లోకి ఎలా ఎళ్ళిందంటే ఈమెను అందరూ టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపించింది. అందువల్ల సంజన టాప్ 5లోకి వెళ్ళడం ఫిక్స్. నిన్నటి ఎపిసోడ్‌లో సంజన ఆహ్, జరిగిన అవమానం, ఆమె బాధపడిన తీరు అవన్నీ చూస్తే మాత్రం సంజన విల్ బి టాప్ 5 ఇది రాసిపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకో టాస్క్ పెడతాడు బిగ్ బాస్. అదేంటంటే ఆహ్, ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్‌లోకి హోల్స్ ఉంటాయి. హోల్స్‌లోకి బంతులు పడేలాగా గేమ్స్ ఆడాలి. ఇలా 3 రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళకి 50 పాయింట్స్ విన్ అయిన వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి. అలా ఈ గేమ్‌లో ఫస్ట్ విన్ అయింది ఇమాన్యుయల్. తర్వాత సెకండ్ ప్లేస్‌లో భరణి, థర్డ్ ప్లేస్‌లో డెమన్ పవన్, ఫోర్త్ ప్లేస్‌లో తనుజ, ఫిఫ్త్ ప్లేస్‌లో సుమన్ శెట్టి. ఇలా అందరూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 0 పాయింట్స్‌తో ఉన్న సంజన గారు ఆహ్
జైల్లోకి వెళ్ళడం జరుగుతుంది. 'బిగ్ బాస్' ఆదేశాల వరకు ఆమె జైల్‌లో ఉండడం కూడా ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఆమె సెకండ్ గేమ్ కూడా ఆడలేకపోతారు. ఇదండి నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన విశేషాలు. మొత్తానికైతే కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మర్చిపోకుండా కళ్యాణ్‌కి గట్టిగా ఓట్లు వేసి గెలిపించడానికి ట్రై చేయండి. అలాగే తనుజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాబట్టి మీరు కూడా గట్టిగా ఓట్లు వేయండి ఈ వీకు. అలాగే నెక్స్ట్ వీక్ కూడా. ఇదండి ఓట్ల పరంగా చూస్తే మాత్రం తనుజ టాప్‌లో ఉంది ఇప్పటికైతే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఇమాన్యుల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్‌లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో ఎవరున్నారంటే స సంజన ఉంది. ఫిఫ్త్ ప్లేస్‌లో భరణి గారున్నారు. సిక్స్త్ ప్లేస్‌లో మన సుమన్ శెట్టి ఉన్నాడు. ఈ వీక్ సుమన్ శెట్టికి కష్టమే అనిపిస్తుంది. మరి చెప్పలేం. సుమన్ శెట్టికి ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడ్డా గానీ ఆయన గ్రాఫ్ ఒక్కటేసారి లేచిపోతుంది. మరి చూడాలి మరి ఆయన ఎలా ఆడతారన్నది. భరణి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరికీ మాత్రం కష్టమే ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం వీళ్ళిద్దరూ టపక్కన ఎగిరిపోతారు. సో, ఇదండి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మామ. బాయ్ మామ.